విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్ వేసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. ఆర్కే బీచ్ రోడ్లో పార్క్ హోటల్ పక్కన మే 22న ప్రారంభించిన ఈ సెట్లో దర్శనానికి 50 రూపాయల చొప్పున వసూలు చేశారు. 29న భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితుల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తామని ప్రకటించి టికెట్ల విక్రయం ప్రారంభించారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో అయోధ్య సెట్ మూసివేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య నమూనా రామ మందిరం బ్రేక్ పడింది. ఇది తెరుచుకుంటుందా లేదా మళ్ళీ ఈ యొక్క భక్తులకి ప్రవేశం ఉంటుందా అనేది మాత్రం అందరికీ అనుమానమే కలుగుతుంది. ఈ యొక్క కళ్యాణం టికెట్ వివాదాల నేపథ్యంలోనే దీనికి బ్రేక్ పడిందంటూ కూడా ఒకవైపు పోలీసుల నుంచి మరోపక్క జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈరోజు అంటే అకస్మాత్తుగా సాయంత్రం 6 గంటలకే ఈ యొక్క రామ మందిరాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా అధికారుల ఆదేశాలతో ఈ యొక్క బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. నిత్యం ఈ సమయంలో రద్దీగా ఉండే ఈ యొక్క నమూనా రామ మందిరం తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే మళ్ళా తెరుచుకుంటుందా తెరుచుకోదా, అసలు భక్తులకు మళ్ళీ ప్రవేశం ఉంటుందా లేదనేది కూడా చెప్పలేని పరిస్థితే కనిపిస్తుంది. 2 నెలల పాటు తీసుకునే ఈ యొక్క అనుమతి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే దీని అంతటికీ కారణం ఏమంటే ఇటీవల మధ్య కాలంలో ఈ నెల 29న రాముడు కళ్యాణం చేస్తాం, భద్రాచలం నుంచి పండితులు పూజారులు వస్తారనే ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారంతోనే ఈ టికెట్ ధర కూడా ఏదైతే కళ్యాణం టికెట్ ధర 2999 రూపాయలు దీనికి ధర కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే వివాదం రాజుకుంది. అంటే ఈ యొక్క భక్తి పేరుతో భక్తి ముసుగులో ఈ యొక్క కమర్షియల్గా చేస్తున్నారు. భక్తుల నుంచి సొమ్ము దోచుకోవడానికి ఇది ఒక పథకం ప్రకారం వేసిన ప్లాను. ఎందుకంటే 2 నెలల పాటు తీసుకునే ఈ యొక్క అయోధ్య రామ మందిర నమూనం ఏదైతే ఉందో ఆ నమూనా రామ మందిరం పేరుతో భక్తుల నుంచి లక్షల్లో ఆదాయాలను దోచుకోవడమే దీని పరమావధిగా చేస్తున్నారు నిర్వాహకులు. కాబట్టి ఈ భక్తుల ముసుగులో ఏదైతే భక్తి ముసుగులో జరుగుతుందో ఇదంతా కూడా కమర్షియల్గా చేసుకోవడానికి చెప్పి ఒక ప్రచారం జరగడంతో పోలీసులు దీనిపైన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిపైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా వారు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది కేవలం అవాస్తవాలు మాత్రమే, కుట్ర పన్ని మా పైన ఇది ప్రచారం చేస్తున్నారు, ఈ నెల 29న తప్పకుండా ఇక్కడ కళ్యాణం చేస్తామంటూ కూడా మీడియా సమావేశం పెట్టి నిర్వాహకులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం అధికారికంగా పోలీసుల నుంచి కూడా సమాచారం అందుతుంది. ఈ నెల 29న ఎటువంటి కళ్యాణం జరగడం లేదు, భద్రాచలం నుంచి ఎటువంటి పండితులు కానీ పూజారులు కానీ ఎవరు కూడా ఇక్కడ ప్రసక్తి లేదంటూ కూడా పోలీసుల నుంచి పక్కా సమాచారం ఉంది. ఇది ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తున్నారో ఇది అందరికీ కూడా అవాస్తవం చెప్తున్నారు. కానీ ఈరోజు మాత్రం అంటే 29 వరకు కూడా ఇక్కడ కళ్యాణం ఉంటుందని భావించిన చాలామందికి ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ భక్తి పేరిట భక్తి ముసుగులో ఇది కమర్షియల్ దందా జరుగుతుంది అనేది ఈ ప్రచారమే ఈరోజు రామ మందిరాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు లోతైన దర్యాప్తు చేసి ఆ వచ్చే ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఆ ప్రచారాలు కేవలం అవాస్తవాలేనా లేదా ప్రచారాలకి బలం చేకూడడానికి వాస్తవాలు అందులో ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తే విషయాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. తప్పు చేస్తే నిర్వాహకులపైన కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించడం ఖాయమంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.